పిలిస్తే పలికే తల్లిగా భక్తుల కొంగు బంగారమై భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా కోట గ్రామ దేవత కోటమ్మ తల్లి ప్రసిద్ధి చెందింది. తిరుపతి జిల్లా కోట గ్రామంలోని గ్రామ దేవత కోటమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి స్టార్ 9 న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ దాతల సహకారంతో ఆలయ ప్రాంగణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతల సహకారంతో అన్నదానం కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. రోజు రోజుకి భక్తులు పెరగడంతో భక్తులకు సౌకర్యంతో పాటు ఆలయం ఇంకా అభివృద్ధి చేసేందుకు కృషి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అల్లం రమణయ్య, ఆవుల సుబ్బయ్య తదితరులు ఉన్నారు. సంవత్సరం డిసెంబర్ 24వ తేదీ మొదలైంది. దాదాపు 2వ సంవత్సరం జరుగుతుంది. బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా ప్రతి శుక్రవారం జనం పెరుగుతూనే ఉన్నారు. ఆ ఎక్స్పెక్టేషన్ కన్నా బాగా జరుగుతూ ఉందని చెప్పేసి ఈ ప్రత్యేక ముఖ్యంగా బాగుంది. ఈ గుడి 2 సంవత్సరాల నుంచి దాత సహకారంతో గట్టి నిర్మాణం, కోడింగు, బయట చుట్టూ వైరింగ్ పెన్షన్ దాదాపు 3 లక్షల రూపాయలతో చుట్టూ వైరు స్తంభాలు నాట్యం. తర్వాత చెట్టుకైతే దాదాపు 15-16 లక్షల దాకా నిర్మాణం జరిగింది. ఇంకా కృష్ణుడు ఫౌంటైన్, శ్రీకృష్ణుడు కాళీమర్దన్ స్వామికి కొరవ ఉంది వరకు, అది కూడా దాత సహాయంతో సహకారంతో జరుగుతుంది. ఇంకా చాలా ఉయ్యాలు పిల్లలు ఆడుకుందని ఉయ్యాలు సంవత్సరం అయినా ఉంది. అది కూడా ప్రతి ఆదివారం పూట పిల్లలు బాగా ఆడుకుంటూ ఉన్నారు. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాం, ఇంకా చేయాలని ఉంది. జూన్ నెలలో కోటమ్మ తిన్నారు. ఈ ఎన్నికల కోట వల్ల ఆగి ఉంది. 4వ తేదీ పైన తీయమంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు. దానివల్ల జూన్ 4వ తేదీ డేటు తొందరలో ప్రకటిస్తాం. తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలసినటువంటి వరాల తల్లి, చల్లని తల్లి, అమ్మ, మన అమ్మ, అందరినీ ఆదరిస్తున్నటువంటి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతలతో చాలా చక్కగా కొన్ని వందల మంది, వేల మంది ఈ అన్నప్రసాద వినియోగాన్ని చేసుకుంటున్నారు. 2021 ఫిబ్రవరి 27వ తేదీ 700 పైన జంటలు కూర్చొని సత్యనారాయణ చేయడం జరిగింది. ఆ రోజు సాయంకాలం వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం మహా అద్భుతంగా చేయడం జరిగింది. 2022 నవంబర్ 18వ తేదీ కార్తీక మాసంలో కొన్ని వేల మంది భోజనం అన్నప్రసాదం స్వీకరించారు. ఆ రోజు శివపార్వతుల కళ్యాణం. పోయిన సంవత్సరం 2023 సంవత్సరం నవంబర్ 26వ తేదీ దాదాపు 6,000 మంది పైన ఆ రోజు కార్తీక వనభోజనాలు స్వీకరించడం జరిగింది. ఆ రోజు వల్లీ దేవసేనమ్మ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం కూడా మహా అద్భుతంగా, అసలు స్వామి ఎక్కడి నుంచి వచ్చాడంటే ఎక్కడున్నాడో వాళ్ళు ఎత్తుకుంటూ వచ్చి ఆ కళ్యాణం జరిపించుకున్నట్టు దేదీప్మానంగా జరిగింది. ఇట్లా మన కోటమ్మ గుడి ఆవరణలో ఎంతో ఇదిగా అభివృద్ధి అంతా ఉంది. ఇంకా కూడా దాతలు ముందుకు వచ్చి ఈ దేవస్థానం ఎంత అభివృద్ధి చేసుకుంటే మన ప్రాంతానికి అంతటి కూడా ఒక అదృష్టం. ఎందుకనంటే మన కోట డెవలప్ అవుతుంది, కోటపట్నం డెవలప్ అవుతుంది, చుట్టూరు ఉన్న గ్రామాలు డెవలప్ అవుతాయి, పొలాలకి మంచి రేట్లు వస్తాయి, అన్ని విధాల వాణిజ్యం పెరుగుతూ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చూడండి, ఇప్పుడు సార్ ఏం చెప్పారు, కృష్ణుడు కాలయ మర్దనం జరుగుతూ ఉంది. ఇంకా కూడా తొందరలో ఒక నెల రోజుల లోపల
ఇంకొక దాన్ని సద్వినియోగం కరెక్ట్గా చేసి రావాలని కూడా తపన పడతా ఉన్నాం. తర్వాత ఉయ్యాళ్ళు పిల్లకాయలు ఆడుకునేదానికి అక్కడ పొంగళ్ళు పెడతా ఉంటే పిల్లలు ఇలా ఈ సెల్లలు చూస్తూ ఉంటారు, కళ్ళు దెబ్బతింటాయని దాత సహకారంతో ఉయ్యాళ్ళు 4 ఉయ్యాళ్ళు, తర్వాత జారుడు బండ, రంకలు రావటం, ఇంకా కూడా ఇట్లాంటివన్నీ కూడా చేయడం జరుగుతూ ఉందన్నమాట. కావున మన దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఎంతో శ్రద్ధ పెట్టి దీన్ని ఇంకా కూడా భక్తులకి సంతోషపట్టాలని ఆయన తపన పడుతూ ఉన్నాడు. అందువల్లనే ఆయన కోటకి డెవలప్ చేయాలని తపనతో ఆయన ఎల్లవేళలా ప్రతిరోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ